సాంకేతికంగా ఎమ్మెల్సీగా ఓడిపోయినా నైతికంగా విజయం తనదేనని పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో 3 జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నా గట్టి పోటీ ఇచ్చామన్నారు. శాసన మండలి చట్టసభల్లో అడుగు పెట్టలేకపోతున్నా జనసభలో ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. 12 ఏళ్లుగా ప్రజల కోసం పనిచేస్తున్నారని, ఊపిరి ఉన్నంత వరకు పట్టభద్రుల కొరకు ప్రజాక్షేత్రంలో పోరాడతానని రాకేష్ రెడ్డి తెలిపారు. సెకండ్ ప్రయారిటీలో అంటే కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి వాళ్ళు కూడా నేను గెలవాలని కోరుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు మొత్తం ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడను. అధికార యంత్రాంగం ప్రభుత్వం మొత్తం ఒకవైపు అయితే నేను మా పార్టీ ఇంకోవైపు. కాబట్టి నేను విజయం సాధించలేకపోవచ్చు, కానీ తప్పకుండా నైతికంగా తప్పకుండా నేను విజయం సాధించాను 100%. చాలామంది వివిధ వర్గాల వాళ్ళు రాష్ట్రంలో నలుమూల నుండి చాలామంది పాపం నా విజయం కోసం ఎదురు చూసిండ్రు, ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మా పార్టీ నాయకులు కానీ మా పార్టీ కార్యకర్తలు కానీ చాలామంది ఆశలు పెట్టుకున్నారు. నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ నేను రీచ్ కాలేకపోయినా దానికి నేను వాళ్ళకి క్షమాపణ చెప్తున్నా. చాలామంది గెలవాలని కోరుకున్నారు. పాప పార్టీలకు అతీతంగా కూడా బయటకు వచ్చి మరీ సపోర్ట్ చేశారు. కొందరు ఇంటర్నల్గా సపోర్ట్ చేశారు. జేడీ లక్ష్మీనారాయణ గారి లాంటి వాళ్ళు నాకు ఓపెన్గా నాకు మద్దతు ప్రకటించారు. అయినా కూడా నేను అక్కడికి చేరుకోలేకపోవడం నిజంగా నాకు చాలా బాధగా ఉంది. బట్ ఏదేమైనా కూడా నేను 12 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నేను పోరాటం నేర్చుకున్న తప్ప ఎక్కడ కూడా నేను పదవీ దాహం కోసము దీనికోసం నేను పనిచేయలేదు. నేను ప్రజల మధ్యలో ఉన్నా. చాలామంది పార్టీలకు అతీతంగా నేను బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాడిని అయినా కూడా అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు కానీ ఇలాంటి వ్యక్తి చట్టసభలో ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. ఓట్ల రూపంలో దాన్ని వాళ్ళు ప్రతిబింబించే విధంగా కూడా చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేసినటువంటి మొదటి ప్రాధాన్యత ఓటు వేసినటువంటి వాళ్ళలో సగానికి పైగా నాకు ఓట్లు